వర్షం వస్తే చినుకులు పడేటివి, 25 రూపాయలు రెంటు కార్ షెడ్కి. ఒక కార్నర్లో అలా కూర్చునేవాడిని. ఆ కష్టాల్లో ఒక సంఘటన చెప్పకూడదని ఎందుకులే కొన్ని అని అంటూ ఉంటారు. టాయిలెట్ లేదు, తడికిలు కట్టుకొని టాయిలెట్, స్నానం టెంకాయ మట్లు కట్టుకొని స్నానం. 25 రూపాయలు రెంట్ కట్టలేదని ఆ ఇంటి ఓనర్ 3 మాసాలుగా నువ్వు రెంట్ కట్టలేదు అడిగేది. చిన్న పాత్ర, 2-3 పాత్రలు, వాటిలో బియ్యం తెచ్చి వండుకునేవాడిని. అంటే విలేజ్ నుంచి బియ్యం, అక్కడెక్కడైనా కొంచెం చింతపండు, రసం పెట్టుకోవడం, కలుపుకోవడం. 3 మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను అసిస్టెంట్గా, సాయంత్రం వచ్చాను. భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దానిలో ఒక బ్యాడ్ స్మెల్. ఏదో ఏమిటని చూస్తే టాయిలెట్ కూర్చోన్నారు. ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది. రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చునింది ఆవిడ. అప్పుడైనా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి పస్తుండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని భోంచేసిన వాడిని. భగవంతుని ఆశీస్సులు, మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు, ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే. ముందు 400 మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున 12,500 మంది విద్యార్థులు మంది అటానమస్